స్టీల్ ప్లాంట్ సిఎండి వైఫల్యం. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరూ కూడా విపరీతమైన టార్చరు, గత సంవత్సరం నుంచి కూడా విపరీతమైన టార్చరు, పని ఒత్తిడి. లోపల 18 గంటలు పని చేయాలి, ఎవరితో మాట్లాడకూడదు. స్టీల్ ప్లాంట్లో ఆకలేస్తే తినడానికి క్యాంటీన్ లేకుండా, క్యాంటీన్లు అన్నీ తొలగించి ఎక్కడా కూడా వాళ్ళందరూ కూడా మహాప్రభు ఒక క్యాంటీన్ పెట్టండి, తినడానికి క్యాంటీన్స్ అన్నీ తొలగించి ఎక్కడ క్యాంటీన్ లేకుండా పని ఒత్తిడి విపరీతమైనటువంటి. ఏంటంటే దాన్ని ఏదో ఈ స్క్వాడ్లు వేసినట్టుగా, ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్లు వేసినట్టుగా ఎవరు ఒకరితో మాట్లాడకూడదు. ఒక బ్రిటిష్ పరిపాలనలాగా, ఇది కేవలం ఒక బ్రిటిష్ పరిపాలనలాగా ఈ సంవత్సరన్నర కాలంలో చాలా దారుణంగా ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ సిఎండి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ లేబర్ని అందరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ చాలా చూసాం. వాళ్ళందరూ కూడా బయట వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నమాట. వాళ్ళు ఎంత దారుణంగా బాధపడతారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని, వీళ్ళు ఓ బ్రిటిష్ పరిపాలనలో కూడా ఎంత హింసించారు. ఇప్పుడు చూసాం, సుమారు 9 డెడ్ బాడీలు ఇక్కడికి వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా దారుణంగా కాలిపోయినటువంటి ఆ యొక్క మృతదేహాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిఎండి కానీ వాళ్ళ అధికారుల మీద నిజంగా చర్య తీసుకోవాలి. వాళ్ళని చర్య తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళని డిస్మిస్ చేసి సెంట్రల్ జైల్లో ఇమ్మీడియట్గా వేయాలి. ఈ యూజ్లెస్ ఫెలోస్ అందరినీ కూడా. వీళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్ని విపరీతమైనటువంటి టార్చర్, నరకం చూపించారు. వాళ్ళకి నరకం చూపించి రోజుకి 18 గంటలు 20 గంటలు ఎవడో కూర్చోకూడదు, ఎవడో మాట్లాడకూడదు. మాట్లాడితే మేము తినడానికి, ఒక కాఫీ తాగడానికి వాళ్ళకు క్యాంటీన్లు లేవు, అన్నీ తొలగించారు. మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్న 18 క్యాంటీన్లు కూడా తొలగించి ఎక్కడా కూడా టిఫిన్ తినడానికి ఉండదు, క్యాంటీన్ కాఫీ తాగడానికి టీ కాఫీ తాగడానికి కూడా ఉండదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన లోపల, దాని వలన ఈరోజు ఈ ఎంప్లాయీస్కి వచ్చినటువంటి కష్టం నష్టం. ఈ దుర్మార్గులు శిక్షించాలి ఇమీడియట్గా. వీళ్ళందరినీ కూడా బొక్కలాయించాలి ఇమీడియట్గా. ఈ యదవులందరూ కూడా, సన్నాసి నాయకులు అందరూ కూడా, వీళ్ళు చేసినటువంటి తప్పుడు పని ఎన్ని ప్రాణాలు పోయాయి. ఇప్పుడు 10 మంది చనిపోయారు, 10 మంది పైన ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళు నాటకాలు చేస్తారు. గత సంవత్సరం నుంచి కూడా ఎంప్లాయీస్ బాధ పెట్టి జీతాలు ఇవ్వకుండా 20% 30% జీతాలు ఇచ్చి, అదే కాకుండా వీళ్ళందరినీ కూడా మొత్తం కాంట్రాక్ట్ లేకుండా 5,000 మందిని తొలగించారు. ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వకుండా చాలీ జీతాలు ఇచ్చి వీఆర్ పెట్టుకుని స్టేజ్ తీసుకొచ్చి మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ అన్నీ తగ్గించి, వాళ్ళు పని ఒత్తిడి పెరిగిపోయి వీళ్ళందరూ కూడా